జీ రామ్జీ జీ రామ్జీకి ఓకే పథకం అమలుకు నిర్ణయం. అభ్యంతరాలపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాని మీద ఈనాడు వారు ఒక మంచి వార్త రాశారు. తెలంగాణపై 1900 కోట్ల భారం పడుతుందని. ఓకే, సంతోషం, కరెక్టే కదా. మరి అదే పరిస్థితి అంతకంటే ఎక్కువగా 4000 కోట్ల అదనపు భారం పడుతుందని వార్తలు వచ్చాయి అంతకుముందే. మరి ఇప్పుడేం రాశారు? పల్లెసీమల్లో ప్రగతి పాటలు అని హెడ్డింగ్ పెట్టారు. ఉపన్యాసంలో భాగమైనప్పటికి కూడా చూడటానికి ఎట్లా ఉందంటే ఈనాడు వారే పల్లెసీమల్లో ప్రగతి పాటలు అని పెట్టేసి దానికి ఇది పెట్టారు. గ్రామాల రూపురేఖలు మారుస్తామని ఏపీలో రోజువారీ కూలి 312 రూపాయలని చంద్రబాబు గారు అన్నారట. 5 రూపాయలు మాత్రం పెంచేసి మొత్తం మారిపోయినట్లు. అలాగే 400 కోట్లతోటి కొన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తే మొత్తం రోడ్లన్నీ అయిపోయినట్లుగా. సో ఇదంతా కూడా నిజంగానే ప్రజాశక్తి వారు రామ్జీతో పేదల కడుపు కొట్టొద్దు, పోరాటాన్ని కొనసాగించాలని పని ప్రదేశంలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మొత్తం స్కీమ్లో గ్రామాల భవిత మార్చే మిషన్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారట. సో ముందుగా రామకృష్ణ గారు దీని మీద సంక్షిప్తంగా చెప్పండి. ఈ జీ రామ్జీ అనండి లేదా గ్రామీణ ఉపాధి హామీ పథకం అనండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాని మీద సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటే, ఇంకోవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం ప్రశ్నించలేకపోయింది, లోపల బాధపడుతున్నారు 4000 కోట్ల భారం అని. దీని మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఇది అంటే డబుల్ ఇంజన్ సర్కార్లు అని మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయని బయటపడి ముఖ్యమంత్రులు మాట్లాడలేకపోతా ఉన్నారు. కానీ ఇవాళ గతంలో మన్రేగా ఉన్నప్పుడు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉన్నప్పుడు 90% నిధులు కేంద్రం భరించేది, 10% నిధులు రాష్ట్రాలు భరించాలి సార్. ఇవాళ దాన్ని 40% రాష్ట్రాలు భరించాలి, 60% మాత్రమే కేంద్రం భరిస్తుంది అన్నప్పుడు మనం లెక్కేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఎంతైతే వాడుకుంటా ఉందో గ్రామీణ ఉపాధి హామీ కింద దాదాపుగా ఆంధ్రప్రదేశ్ 800 కోట్లు పెట్టాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 4000 కోట్లు పెట్టాల్సిన స్థితికి వెళ్ళింది కొత్త స్కీమ్ రావటం వల్ల. సో 800 కోట్లు పెడుతున్నప్పుడే బిల్లులు పెండింగ్ సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి చూసాం ఈ ప్రభుత్వంలో. అటువంటిది ఇవాళ 4000 కోట్లు ఈ ప్రభుత్వం పెట్టి భరించి ఈ రాష్ట్రం అప్పులు, ఈ రాష్ట్రం ఉన్న స్థితిలో పనులు జరిగే అవకాశం ఉందా కొమ్మినేని గారు? ఓకే, దాన్ని ప్రశ్నించి అయ్యా మేము గతంలో 800-900 కోట్లు పెట్టే రోజుల్లోనే నానా అవస్థలు పడ్డాము, దాన్ని మీరు 4 times పెంచారు, ఇవాళ దాదాపు 4000 కోట్లు పెట్టాలి, దాని అంత ఆర్థిక స్థితి మా దగ్గర లేదు అని అడగాలి కదా కేంద్ర ప్రభుత్వాన్ని. డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. అవును సార్. పైగా గతంలో హక్కుగా ఉన్న చట్టం అది, దాన్ని తూట్లు పొడిచి సార్ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వేతనాలు 400 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే దాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపిస్తే స్టాండింగ్ కమిటీ ఇప్పుడున్న మోడీ ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ 375 రూపాయలు ఖరారు చేసింది సార్ డైలీ వేజెస్ ని. 375 రూపాయలు స్టాండింగ్ కమిటీ చెప్తే ఇవాళ 300 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఏది డైలీ వేజెస్. సో దాంట్లో కూడా వాళ్ళు కనీసం ఈ ప్రభుత్వంలో ఉన్న స్టాండింగ్ కమిటీ చెప్పిన దాన్ని కూడా వాళ్ళు అమలు చేసే. అంటే ఏపీలో 331 రూపాయలు, ఏపీలో 331 రూపాయలు వచ్చిందే సమాచారం. అంటే వీళ్ళు 10 రూపాయలు 12 రూపాయలు యాడ్ చేస్తున్నారేమో, మేము అదనం ఇస్తున్నామని చూపించుకునేదానికి అడ్వర్టైజ్మెంట్ కోసంగా. కానీ అదర్వైజ్ కేంద్రం ఖరారు చేసింది 300 రూపాయలు సార్. రైట్, ఓకే. సో అక్కడ కూడా వీళ్ళు ఏది ఆ ఉపాధి హామీ కూలీని నష్టపరిచే కార్యక్రమం. ఇది వరకు గ్రామ సభ నిర్ణయించుకునే సార్, ఆ గ్రామంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు ఉన్నాయి, ఎట్లా అభివృద్ధి చేసుకుందాం గ్రామాన్ని అని గ్రామ సభ నిర్ణయించుకునేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తారు పనులు ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్ళాలని. ఇది ఒక రకంగా వలసలను ఆపడానికి, వాళ్ళకి పని కల్పించడానికి తీసుకొస్తే ఇప్పుడు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన రకంగా దీన్ని తయారు చేశారు ఇప్పుడు. సో అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ ఈ పథకం మొత్తాన్ని కూడా అటకెక్కించే ఈ దురుద్దేశం సార్. గమనించండి, అద్భుతమైన స్కీమ్ కాకపోతే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ దీన్ని ఒక నమూనాగా, ఒక మోడల్ గా తీసుకొని ప్రపంచం మొత్తానికి చెప్పించారు. గ్రామీణ ఆస్తి కానీ, గ్రామీణ
ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే మన్రేగా అనే స్కీమ్ ని ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వం యూపీఏ నేతృత్వంలో ఇండియా అమలు చేస్తుంది. మిగతా దేశాలను, ఆఫ్రికన్ దేశాలని, వెనకబడిన దేశాలను మొత్తానికి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు సార్, మీరు ఇండియాలో స్టడీ చేసుకోరాపోండి అని. సో అటువంటి అద్భుతమైన స్కీమ్ ని ఇవాళ వీబీజీ రామ్జీ అని చెప్పారు. సరే, రాముడి మీద ఏదో ప్రేమ ఉంది పెట్టారు స్కీమ్ పేరు మనం అనుకుంటే, మనం చూసాం అయోధ్యలో రాముడి ఆదాయాన్ని, ఆలయంలో వస్తున్న హుండీని, ఆదాయంలో వచ్చిన కానుకల్ని ఏ రకంగా దోచేశారు కూడా చూసాం. ప్రేమ కాదు, సొమ్ముల మీద ప్రేమ. కూడా సొమ్ములు తగ్గించడం, అన్నిటికీ ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు కానీ, అన్నిటికీ ఆరోపణ కరెక్ట్ కాదు కానీ ఇంతవరకు ఆ స్కీమ్ విశ్లేషించారు. ఓకే, అది మళ్ళీ వేరే చర్చ. అది ఓకే, అది జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు గారు కాదు సనాతన ధర్మం అనే రాజశేఖర రెడ్డి గారు బతికుండగా స్కీమ్ ని మేము అప్పటికే హార్టికల్చర్ కి అనుసంధానం చేశాం. వీళ్ళేదో రైతులు ఉద్ధరించడానికి, రైతులు బాధపడుతున్నారని. ఆ రోజుకి మేము దాన్ని హార్టికల్చర్ కి అనుసంధానం చేసి వ్యవసాయానికి అనుసంధానం చేద్దాం అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నప్పుడు దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సో దాన్ని రైతులకు ఏ రకంగా ఉపయోగపడాలి, కూలీలకు ఏ రకంగా ఉపయోగపడాలి. ఇప్పుడు రైతులకి ఏమైనా లాభం వచ్చిందా? వీళ్ళు చేసే పని వల్ల రైతుకి లాభం చేకూర్చారా ఏమన్నా? పోనీ రైతుకి లాభం లేదు. కాదుగా, పల్లెల్లో ప్రగతి పాటలని పెద్ద హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా ఎల్లో మీడియా వారు. కేవలం మార్కెటింగ్ చేయమని చెప్పండి సార్. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో, వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ తో చేయమని చెప్పండి. ఎట్లా అమలు చేస్తారో, ఏ రకంగా చేయగలుగుతారో చూద్దాం కదా. అవును, రైట్, ఓకే. మరొక అంశం మీద కూడా మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను, దయచేసి అవకాశం ఉంటే లైన్లో ఉండండి. ఇక రాజు, మీరు చెప్పండి, ఇది డబుల్ ఇంజిన్ సర్కారులో మళ్ళీ ఇప్పుడే 4 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది ఈ ఉపాధి హామీ పథకంతో. దీంతో పల్లెల్లో ప్రగతి పాటలని ప్రచారం చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు ఏదైతే ఈ పథకం తెచ్చారో ఇది పల్లెల్లో ప్రగతి బాట కాదు సార్, పల్లెల్లో ఇబ్బందుల బాట, ఇక్కట్ల బాట. ఎందుకు చెప్తా ఉన్నామంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో దానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, పైగా ఉప ముఖ్యమంత్రి. చాలా పెద్ద మాటలు చెప్తారు, నాకు అంత ఉంది ఢిల్లీలో, ఎంత ఉంది ఢిల్లీలో అని. చంద్రబాబు నాయుడు గారేమో నేను విష్ణు చక్రం తిప్పినట్టు తిప్పేస్తాను కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అంటాడు. ఇద్దరు ప్రధానమంత్రి మోడీ గారు లేదా కేంద్ర మంత్రులు కూడా పవన్ తుఫాన్, పవన్ సునామీ. ఆ సునామీ తుఫాన్ ఏంటి? పేదలను ముంచేసే తుఫాన్లా, పేదలను ముంచేసే సునామీయా? నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఎంతో మంది పెత్తందారులకు, ఎంతో మంది కార్పొరేటర్లకు, కార్పొరేట్ వ్యక్తులకు, సంస్థలకు లక్షల కోట్లు విలువ చేసేటువంటి భూమిని అప్పరంగా ధారాదత్తం చేసేటటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టుమంది పేదవాడికి ఆ 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటటువంటి కార్యక్రమానికి కూడా గండి కొడుతూ పేదవాడు కడుపు కొట్టేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తుందని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఒకటి, సెంట్రల్ లెవెల్లో ఈ స్కీమ్ ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారో అంబటి రామకృష్ణ గారు చెప్తే, నేను చెప్తా ఉన్నాను అందులో కూడా అంటే చెత్తలో మరింత చెత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో సుమారు 44 రూపాయలు కూడా కూలీ రేట్లు పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 రూపాయలు మాత్రమే పెరిగింది. ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం, ఎంత పవన్ కళ్యాణ్ గారి చేతకాంతనమా, చంద్రబాబు నాయుడు గారి చేతకాంతనమా నేను అడుగుతున్నా. ఏ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల రేట్లు పెంపు సాధించలేనటువంటి చేతకాని దద్దమ్మలు అయిపోయారా ఈ పాలకులను అడుగుతున్నా. ఉపాధి హామీ కూలీల తాలూకా కూలీ రేట్లే పెంచలేని మీరు రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరేం తీసుకొస్తారు, ఇప్పుడు దాకా మీరు ఏం సాధించారని అడుగుతున్నా. రెండో విషయం సార్, దాదాపు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారం 18 లక్షల మంది జాబ్ కార్డులను తొలగించారు. అంటే ఎంత అన్యాయం సార్. సుమారు రాష్ట్రం 46 లక్షల కుటుంబాల వరకు ఉంటే, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ముగ్గురికి కూడా, అంటే ప్రతి వ్యక్తికి కూడా సుమారు ఇన్ని రోజులు పని దినాలు కల్పించాలనేటువంటి చట్టం చెప్తుంటే, ఆ ఉన్నటువంటి వ్యక్తులకు, ఆ ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో 5 ఏళ్ల కాలంలో కూలీ రేటు 211 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికుంటే దిగిపోయే నాటికి 300 రూపాయలు. అంటే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సుమారు 89 రూపాయలు ఉపాధి హామీ కూలీల తాలూకా రేట్లు పెంపు జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ 2 ఏళ్లలో అంటే 89 రూపాయలు డివైడెడ్ బై 5 ఏళ్ళు వేస్తే సుమారు 17 రూపాయలు 80 పైసలు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో పెంచింది ఎంత? ఇప్పుడు పెరిగిన 5 రూపాయలతో కలిపి కేవలం 12 రూపాయలు. అంటే ఉపాధి హామీ కూలీల పొట్ట కూడా కొడుతుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా
ఇది పేదవాడి ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదు. Right. ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపి మీ సత్తా మీ చేవ ఏమని ఉంటే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు మేల్కోండి. రాష్ట్రంలో మంచి జరిగితే చంద్రబాబు లోకేష్ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఏమన్నా డిజాస్టర్స్ జరుగుతుంటే, ఏమన్నా వైఫల్యాలు జరుగుతుంటే అది మీ శాఖల్లోకే వస్తుంది, మీ మీదే ప్రభావం చూపిస్తుంది, మీకే ఆ తాలూకా మరకలు అంటూ ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఉపాధి హామీ కూలీల రేట్లు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుమారు ఇతర రాష్ట్రాల్లో పెరిగినంత స్థాయిలో మీరు పెంచాలి అని చెప్పి, ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్, ఇందాక నేను చెప్పాను కదా, గ్రామీణ రోడ్లకు మహర్దశ అంటే ఎల్లో మీడియా రాసింది. ఓకే, సంతోషం. ఎంత అంటే ఎన్నాయంటే 146 రహదారులు, 19 వంతెనలు నిర్మిస్తారట. మొన్న ఒక వార్త వచ్చింది, 6,000 ఎన్నో 15,000 వంతెనలకి రిపేర్లు అవసరం లేదా శిథిలావస్థలు ఉన్నాయి. 19 వంతెనల నిర్మాణం, 146 రహదారులతోటి మొత్తం గ్రామీణ రోడ్లకు మహర్దశ. అంటే ఇష్టమైతే ఇట్లా రాయొచ్చు, ఇష్టం లేదనుకోండి ఇన్నేనా అనొచ్చు. సో అది ఇప్పుడు ఇవి రావటానికి సంతోషం, ఈ మాత్రం రావటం సంతోషం. కానీ ఒక వర్గం మీడియా ఎంత అరాచకంగా ఉంది, ఎంత వివక్షతోటి పక్షపాతంతో రాస్తుందన్న దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. దురదృష్టవశాత్తు జర్నలిజం ప్రమాణాలను పూర్తిగా వదిలేసి ఇట్లా రాస్తున్నారని చెప్పడమే కాస్త నాకు బాధ అయినా కూడా తప్పట్లేదు.